ఈ దేశ ప్రతిపక్షం గాని, అధికార పక్షం గాని లేకపోయిందనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. ఎక్కడ చూసినా కూడా అదే. అసలు దానికి సంబంధించిన సారాంశం గురించి ఏం మాట్లాడకుండా, ఇది చక్కగా లేదు, ఇది వేస్ట్ అనేటువంటి ఒక మాట ఏదైతుందో, అది కూడా ఒక గవర్నర్ వ్యవస్థను గవర్నరు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని గాంధీ భవనం అనో, లేకపోతే ఇంకొక భవన్ అనో మాట్లాడడం అనేది ఒక అంటే ఒక అవగాహన రాహిత్యం అనుకున్నా, లేకపోతే ఒక వంటెద్దు పూకడలాగా విమర్శనే అంటే ప్రతిపక్షం అంటే అధికారంలోనే విమర్శించాలా అనేటువంటి ఒక దృక్కోణం తప్ప వేరే కనిపిస్తలేదు. అది సమంజసం అయితే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మాట్లాడే ప్రతిపక్షంగా ఉండాలి కానీ ప్రజా నేను మేము ప్రతిపక్షం ఉన్న రోజు కూడా నేను ఒకటే మాట చెప్పానండి, ఇవాళ కూడా చెప్తాను. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షంగా ఉండాలి ఎప్పుడైనా. అది మేమున్నా, వారున్నా, ఇంకెవరున్నా, బీజేపీ ఉన్నా ప్రజాపక్షంగానే ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి, రెండు చేయాలి. కేవలము ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ పోవడమే ఇక ప్రతిపక్షం పని అని అంటే ఆ ప్రతిపక్షంతో పని కూడా లేదు, అంటే ప్రజలకు ఏం పని లేదని నా ఉద్దేశం. అది నేనైతే అప్రోచ్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అప్రోచ్, ఆయన మాట్లాడే తీరైతే సమంజసంగా ఉందని నేను అనుకోవటం లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేట్టుగా ఉన్నారని అయితే నేను అనుకోవటం లేదు. వాళ్ళకంటే ఒకటే పాట అదే పాట పాడినట్టుగా ఏదో వెనకటికి ఆ టైంలో అయితే ఉండేది, రిలే విద్వాంసుల సంగీతం అని ఒకటి ఉండేది. పొద్దున్నే ఎవరు ఏం లేకపోతే ఆ సమయంలో ప్రోగ్రాం లేకపోతే రిలే విద్వాంసుల సంగీతం వినిపించేటోడు. గట్నే ఉన్నది ఆ రిలే విద్వాంసుల లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పితే పూర్తి పాఠవాన్ని ప్రసంగాన్ని పూర్తిగా చదివి దానికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళి దాని మీద ఒక సద్విమర్శ లేకపోతే ఒక అంటే ఒక అనలిటికల్ గా మాట్లాడినట్టయితే నాకు అనిపించలేదు. అంటే ఇక్కడ ఇంకొకటి వెంకటస్వామి గారు, ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే, ప్రభుత్వంలో ఉంటే అసెంబ్లీకి వస్తాం అధ్యక్షుడిగా, ప్రభుత్వంలో లేకపోతే మేము అసెంబ్లీకి రావన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత 5-6 ఏళ్ళుగా జరుగుతున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు గతంలో ఉన్న పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ ప్రజాస్వామ్యానికి ఇది చేటు కాదంటారా? ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడాల్సిన ఈ రోజున కేసీఆర్ గారు ఇప్పటి వరకు రెండోసారి అసెంబ్లీకి రావడం అంటే, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడమే ఒక వింతగా, అదేదో ఒక చాలా గ్రేట్గా మనం ఈ రోజున అనుకుంటున్న పరిస్థితి. కానీ ఇన్నాళ్ళు ఆయన అసెంబ్లీకి రాకపోవడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది ప్రజాస్వామ్యానికి చేటు కాదంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు విజ్ఞత కోల్పోయింది అనేది చాలా స్పష్టం. ఆయన అధికారం ఉన్నప్పుడే ఆ విజ్ఞత కోల్పోయింది. ఎందుకంటున్నా అంటే అధికారం ఉన్నప్పుడు కూడా ఆయనే సెక్రటరియట్కి రాకపోవడము, అసలు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడము, ఇక ప్రజలకైతే ఇక గగన కూర్చున్నాయి. నాకు తెలిసిందే ఏదో వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుందేమో కానీ ఈయన గారి దర్శనం వాళ్ళ కార్యకర్తలకు దొరకదు, ప్రజలకంటే అంతకంటే దొరకదు. సో ఈ స్థితి ఆయన అంటే నేను ఉద్యమ సహచరుని ఆయనతోటి. సో ఆయనకున్న నేచర్ ఏందనంటే ఎప్పుడు ఇంట్లో కూర్చోవడము ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఆయన బయటికి ఎక్కువ రాడు. ఆయన ఏదో అడపా ఆయన మొదటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన మంత్రిగా ఇది ఆర్టీసీ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు, స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా తిరిగితే తిరగడం, కానీ నాకు తెలిసిన కేసీఆర్ గారు ఉద్యమ కేసీఆర్ గారే. నాకు అంతకుముందు కేసీఆర్ గారితో నాకు పరిచయం లేదు, వాటితో అసలు ఏ విధమైన సంబంధం లేదు. నాకు 2009 తర్వాత 2008 ఫస్ట్ టైం నేను కేసీఆర్ గారిని కలిసింది. 2008లో వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రిజైన్ చేసిన తర్వాత 2007లో మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టార్ట్ చేసినాము. 2008లో వాళ్ళకి సపోర్ట్ గా ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అప్పుడు నేను కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా చూసిన. అంతకుముందు నాకు సంబంధం లేదు. ఆ తర్వాత ఆయన గారు పిలిపించినారు, సో ఆయనతో సంబంధం ఏర్పడింది, కలిసి బాగా పనిచేసినాము. అయితే కేసీఆర్ గారికి ఉన్న అలవాటు ఎందుకంటే ఆయన బై నేచర్ ఏందనంటే ఆయన కాలు కదపడ బయటికి, ఆయన ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేయాలనుకుంటాడు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఇప్పుడు కొత్తగా పెట్టింది కరోనా వచ్చినాక, కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేస్తున్నారు. సో ఈ ఆల్వేస్ వర్క్స్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సో మాట బాగానే వస్తుంది, అంత బాగానే వస్తుంది, కానీ అధికారంలో ఉన్నప్పుడన్నా ఆయన ప్రజలలో కలిసి తిరగాల్సిండే. ఇక ప్రతిపక్షం ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే
వందిమాగదనంతా పక్క ఉన్నప్పుడు ఆర్బాటము సెక్యూరిటీ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన బయటికి రానోడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత విమర్శను ఎదుర్కొన్నటువంటి టైంలో బయటకు వస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయరు. సో మీరైతే బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. కేసీఆర్ వచ్చే నేను పట్టుకుంటే లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా ఉంటుంది చూసినావు. అట్లా వచ్చే కేసీఆర్ వచ్చే ఈ మీడియా exposure ఏందో అర్థం కాదు. ఈ సింపుల్లీ ఎమ్మెల్యే ఈజ్ అపోజిషన్ లీడర్ ఈ సపోజ్ టు కమ్ టు ద అసెంబ్లీ అండ్ ద న్యాచురల్ ప్రాసెస్ ఇన్ ద డెమోక్రసీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీలో ఒక న్యాచురల్ ప్రాసెస్. దాన్ని ఏదో అభూత కల్పన లాగా ఆయన వస్తే ఏదో భూకంపం వచ్చిందనో లేకపోతే లేదో ఒక మంచి జరిగిందనో ఏందండి ఇది అంత ఈ చర్చనే అసలు నాకైతే ఇక్కడ ఒకటి వెంకటస్వామి గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. కేటీఆర్ గారు కూడా మీ పార్టీ మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. తప్పుల తడకగా ఉన్న బీసీకి సంబంధించిన కులగణన విషయంలో బీసీలకి అన్యాయం జరిగిందని మాట్లాడిన తీన్మార్ మల్లన్ని సస్పెండ్ చేయడం ఎంత దౌర్భాగ్యమైన చర్య. మీరు సరైన పద్ధతిలో చేయకపోవటంగా అయ్యుండి ప్రశ్నించిన బీసీ గొంతుకు నొక్కేస్తారా అని సీరియస్ ఎలిగేషన్ చేయడం జరిగింది. వాస్తవం ఉందా దీనిలో? ఆయన మా మీద ఎలిగేషన్ చేసేది ఏంటండి, దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఆయన 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏ బీసీను ఆయన ఉత్థానం చేసినాడు? ఏ బీసీల కోసం ఆయన పాటుపడ్డాడు? ఏం చేసిండని ఇలా బీసీల కోసం మొసలి కన్నీరు కలుస్తున్నాడు ఆయన? బీసీల కోసం మొసలి కన్నీరు ఎందుకు? మల్లన్నను సస్పెన్షన్ అనేటువంటిది మా పార్టీ ఇంటర్నల్ విషయం అండి. ఇది నోవే కన్సర్న్ టు ది కేటీఆర్ అండ్ ఆల్. And we never asking the KCR and KTR into their internal affairs and internal అది బీజేపీకి సంబంధించి కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ సంబంధించి కావచ్చు, వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. కానీ పక్కింటోని ఇంట్లో తొంగి చూడడం అలవాటు బీజేపీకి బాగానే ఉంటది. అండ్ ఇక బీజేపీ నుంచే టిఆర్ఎస్ కూడా నేర్చుకున్నదో ఏమో, కానీ వాళ్ళు ఎంతసేపు ఇది మా ఇంటర్నల్ గొడవ అండి. రేపు మళ్ళీ వచ్చి ఆయన సస్పెన్షన్ ఎత్తే మళ్ళీ వచ్చి చేరింది అనుకోండి, ఏమంటారు? మీ సింపతి అంటే ఎక్కడ పోతుంది? ఇది అంటే ఏమో ప్రజా సంక్షేమం గురించి, ప్రజల యొక్క సమస్యల గురించి. వెంకటస్వామి గారు ఓకే బీసీ కులగణన ఇప్పటికీ కులగణన కరెక్ట్ గా జరిగిందంటారా? రైట్. వెంకటస్వామి గారు, కులగణన ఇప్పుడు సరిగ్గా జరిగిందంటారా? కులగణన అది బీసీలకు ఇప్పుడు కులగణన విషయంలో కేవలం మల్లన్నే కాదు, మా పార్టీలో ఉన్న ఈ రాష్ట్రంలో మీకు తెలుసు, అంటే ఓసారి మనం ఎంత సొంత డబ్బా కొట్టుకోక తప్పదు అన్నట్టుగా నేను డబ్బా కొట్టుకుంటలేను, కానీ నేను వాస్తవం చెప్తున్నా. ఈ రాష్ట్ర కాంగ్రెస్ లో కానీ ఈ రాష్ట్రం యొక్క రాజకీయాల్లో 2023 ఎలక్షన్ లో బీసీలకు టికెట్లు అనేటువంటి ఒక రామ్మోహన్ రావు గారికి బాగా తెలుసు. బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం టికెట్లు అనేటువంటి గలమెత్తినోడు కత్తి వెంకటస్వామి. ఇక్కడ నేను టీమ్ ఓబీసీ తెలంగాణ పేరుతోటి నేను పెట్టినటువంటి మీటింగ్ల కారణంగా మా పార్టీలో ఒక కుదుపు వచ్చింది. 7 రోజులు నేను ఢిల్లీలో ఉండి ఢిల్లీ గద్దెను కదిలిచ్చిన నేనే కాదు, 70 మంది ఆస్పిరెంట్ ఓబీసీ ఆస్పిరెంట్స్ 70 మంది ఢిల్లీ వెళ్ళినారు. మరి టిఆర్ఎస్ లో ఎంతమంది బీసీ ఆస్పిరెంట్స్ కేసీఆర్ దగ్గర పోయి కూర్చున్నారో నాకు తెలియదు. మేము ఖర్గే దగ్గర పోయి కూర్చున్నాం, మేము అది మేడం దగ్గర పోయి కూర్చున్నాం, మేము రాహుల్ దగ్గర పోయి కూర్చున్నాం, వేణుగోపాల్ తోటి అయితే వాగ్విదా